కుమార్ గారు కూడా సీనియర్ అనలిస్ట్, ఆయన కూడా జూమ్లో జాయిన్ అవుతున్నారు. ఇక డిబేట్లోకి వెళ్లే ముందు మరి కోట్ల శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. మరి దేశ ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అమలు చేయట్లేదని దేశ ప్రధాని చెప్పడం ఎట్లా చూస్తారు? చెప్పండి. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు. ఒక భారతదేశ ప్రధాని ఒక ఎన్నికల ప్రచారంలో స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదైతే అబద్ధాల పర్వానికి తెరదీసిండ్రో దేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల వాగ్దానంలో స్పష్టంగా చెప్పారు, ప్రతి బహిరంగ సభలో చెప్పారు. అదే విధంగా మా అగ్రనాయకుడు అయితే రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క రుణమాఫీ గురించి కానీ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసిన సంగతి కూడా మనందరం చూస్తాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తక్షణమే రైతులు రుణమాఫీ చేస్తామని ఏదైతే హామీ, ఎన్నికల హామీ ఇచ్చి ఎన్నికల హామీ ఇవ్వడమే కాదు, దాన్ని మేనిఫెస్టో పెట్టిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఇవాళ రైతులకు, ప్రతి ఒక్క అర్హులైన రైతులకు కూడా దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వ ట్రెజరీలలో ఇలా దాగి ఉన్నాయంటే అంతకంటే అతిశక్తి లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేయకపోవడం దేవుడేరు, కానీ ఇలాంటి విష ప్రయోగం, విష ప్రచారం చేయడానికి మాత్రము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని నేనైతే గట్టిగా విమర్శించదలుచుకున్నా. ఈరోజు ఒక చిత్తశుద్ధితోటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి, రైతులు పడుతున్న బాధలు ఎరిగిన ముఖ్యమంత్రి, ఒక గ్రామీణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టే ఇలా రైతుల పక్షపాతి అని చెప్పి రైతుల రుణమాఫీ చేయాలని ఈ రాష్ట్రంలో తొలుత 2024 జూలై 18 లక్షల రూపాయలు ఉన్న రుణమాఫీ ఉన్న ప్రతి ఒక్క అర్హులకు కూడా 11,64,412 మంది రైతుల ఖాతాలలో 6,34,00,000 దాదాపు 97,000 రూపాయలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రైతులకు బదిలీ చేసిన మాట అబద్ధమా? ప్రధానమంత్రి గారు మీరు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా రెండో విడతగా జూలై 30 తారీఖు నాడు 6,830 మంది రైతులకు 6,190,00,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వము రుణమాఫీ చేసిందా లేదా ప్రధానమంత్రి గారు చెప్పవలసిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మూడో విడతగా ఆగస్టు 15 తారీఖు నాడు ఏదైతే 4,46,832 మంది రైతులకు దాదాపు 5,644,00,00,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి, ఈ నిజాన్ని అవసరం అనుకుంటే ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారు కేంద్ర నిఘా విభాగం ద్వారా మీరు తెప్పించుకోవచ్చు, అదేవిధంగా మీ యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకోవచ్చు. మేము చేసినామా లేదా, మా యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించేది. మీరు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయకపోగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రి మండలి ఏదైతే డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసిందో రైతుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ వారి యొక్క చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించలేరు. ఇలా రైతుల పక్షపాతి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఎవరైతే మిగతా రైతులు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి కూడా ఇలా మాకు నూడల్ వ్యవస్థ తయారు చేసి ఎవరికైతే కొంతమంది ఇక్కడ శ్రీనివాస్ గారు కొంతమంది అనర్హులు కూడా దీంట్లో చేర్చబడ్డారు కాబట్టి ఎక్కడైతే అర్హులకు ఈ ఉపాధి దూరం అవుతుందని చెప్పేసి ఒక నోడల్ వ్యవస్థను చేసి ఇట్లాంటి ఒక ఫామ్ నింపి అక్కడ వ్యవసాయ అధికారి ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటారు, కలెక్టర్ ఆఫీస్లో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ అక్కడ దరఖాస్తు చేసుకుంటే ఆ యొక్క సంబంధిత పత్రాలను సమర్పిస్తే ఖచ్చితంగా ఆ యొక్క రైతుకు రుణమాఫీ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షించదగ్గ విషయం అని చెప్తా ఉన్నాడు. అదిగాక గౌరవ ముఖ్యమంత్రి గారు మానవనీయ కోణంలో ఒక రైతు బిడ్డగా, ఒక గ్రామీణ స్థాయి నుంచి ఎదిగిన నాయకునిగా ఈరోజు ఒక్కొక్క గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని మా రెవెన్యూ అధికారులను, మా యొక్క వ్యవసాయ శాఖ అధికారులను ఒక గ్రామానికి పంపించి ఆ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ జరిగింది, ఎంతమందికి జరగలేదు, టెక్నికల్గా
ఏ ఏ ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడ్డారని అధికారులు ఒక్క నిమిషం అధికారులే గ్రామ స్థాయిలో పోయి ఈ రోజు ఆ యొక్క కుటుంబాల పరామర్శించి మీకు రుణమాఫీ ఎందుకు రాలేదు, దానివల్ల టెక్నికల్ గా మీరు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించి తక్షణమే కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అరుణ ప్రతి ఒక్క రైతు కూడా, ఎందుకంటే ఇలా దరిద్ర రాష్ట్రంగా తీర్చిపోయిన గత ప్రభుత్వాన్ని ఇలా 31,000 కోట్ల రూపాయలు ఇలా రైతుల కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గాని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధిని కేంద్రము రాజకీయాల కోసం మతోన్మాద శక్తులను ప్రేరేపించడం కోసము నరేంద్ర మోడీ గారు చేసిన భాష మేము ఈ సందర్భంగా వారు చేసిన ఉపన్యాసాన్ని ఖండిస్తున్నాం. నిన్న మా ముఖ్యమంత్రి గారు అన్ని అంకెలతో సహా, దయచేసి బాబు జూమ్ లో చూపించాలి, దయచేసి ఈ యొక్క అంకెలతో సహా ఇలా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. తెలంగాణ వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఏదైతే అర్హులైన రైతులకు ఏ రకంగా మేము చిత్తశుద్ధితో పనిచేసామని. కానీ కేవలం ఓటు బ్యాంకును నమ్ముకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే ఏది భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క లేఖ చెంప పెట్టని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. రైట్. కోట్ల శ్రీనివాస్ గారు 1 మినిట్. ఇప్పుడు దేశ ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేస్తామన్నారు, చేయట్లేదన్నారు. ఓకే, సో దానికి సంబంధించి మరి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు, సంతోషం. 27 రోజుల్లో 22,22,000 మంది లక్షల రైతులు 22 రోజుల్లో 22,22,000 17,000 కోట్ల 859 లక్షల వన్ మినిట్ 17,869 కోట్ల రూపాయలు మీరు రుణమాఫీ చేశామని చెప్తున్నారు. మీరు ఇప్పటి వరకు చేసింది రైతు రుణమాఫీ మొదటి విడత, రెండో విడత, మూడో విడత. దీంట్లో 6,034 కోట్లు మొదటి విడత, 6,190 కోట్లు రెండో విడత, 5,644 మూడో విడత. ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఉన్న సారాంశం. దీంట్లో ఓకే, నేను ఇప్పుడు మీకు కూడా హరీష్ రావు ఒక లేఖ రాశారు. సో దీంట్లో ఆయన చెప్తున్నాడు 50,000 లోపు కేవలం 2,99,445 మందికి మాత్రమే ఇలా 50,000 లోపు అయింది. అలాగే లక్షలోపు 1,30,915 మందికి ఈ రుణమాఫీ జరిగింది. ఇక 2 లక్షలకు వచ్చేసరికి 1,65,607 మంది ఉంటే కేవలం 65,000 ఆగండి 65,200 మందికి మాత్రమే చేశారు. మొత్తానికి ఇప్పటి వరకు 50% మాత్రమే అయింది. ఇది బ్యాంకుల నుంచి డాటా తీసుకున్నాము, సో మీరు మోసం చేస్తున్నారు రైతులను అని చెప్పి మరి ప్రకటిస్తున్నారు. ఇంకా సరే, ఇతను ప్రతిపక్షానికి సంబంధించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు, నేను ఒప్పుకుంటాను. అట్ ద సేమ్ టైం మీరు మొదటి విడత, రెండో విడత, మూడో విడతలు చేసిన 17,869 కోట్ల రూపాయల్లో దీంట్లో మరొక విడత అయితే మీరు చేయలేదు కదా, ఓన్లీ సర్వేలు చేస్తున్నారు. ఆగండి మీరు చేసింది 3 విడతల్లో మీరు చెప్పిన గణాంకాలు, తెలంగాణ సీఎం ఇచ్చిన లెక్కలు నేను చూసిన. దీంట్లో 31 విభిన్న షరతులను పెట్టి చాలామంది రైతుల అర్హతను మీరు కోల్పోయేలా చేశారు. దాంట్లో డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి కేవలం 7,500 కోట్లు మాత్రమే రైతులకు ఖాతాల్లోకి చేరినాయి, మిగతాదంతా బ్యాంకుల్లో ఉంది అని చెప్పారు. దాంట్లో సర్వే చేస్తామని చెప్పి సర్వే చేస్తున్నాము. సో ఆ అగ్రికల్చర్ అధికారులు కావచ్చు, తర్వాత బ్యాంక్ అధికారులతో మరి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. మీరు చేసిన రైతు రుణమాఫీ విషయంలో 50% కావడము, 50% బ్యాంకుల దగ్గర ఉండడము, మీరు ఏదైతే క్యాబినెట్లో పెట్టారో 31,000 కోట్ల రూపాయలు ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? దీంట్లో రైతులను అయోమయానికి గురి చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, తర్వాత మీరు రైతుల దగ్గర బదనాం అవుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు 3 దశలుగా మేము రుణమాఫీ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, బట్టి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఇది నిరంతర ప్రక్రియ, ఇది మళ్ళా 3వ దశ, 4వ దశ, 5వ దశలు ఉండదు, ఇది నిరంతర ప్రక్రియ. ఒక్క నిమిషం శ్రీనివాస, నిరంతర ప్రక్రియ. ఎవరైతే ఈ 3 విడతల తర్వాత మీరు చేశారా? మళ్ళీ చేశాం కదా. ఎప్పుడు? ఇంటింటికి వచ్చి సర్వేలు చేస్తున్నాం. ఎవరైతే అర్హులకు రుణమాఫీ చేశారు, సర్వేలు చేయడం కాదు, రుణమాఫీ చేశారా? రుణమాఫీ చేస్తా ఉన్న నిరంతర ప్రక్రియ ఇది. ఇది ఒక్కరోజు ఆగేది కాదు, ఇది నిరంతర ప్రక్రియ. అదే విధంగా మన హరీష్ రావు గారు ఓ బందిపోట్ల ముఠా నాయకుడు, వారి హయాంలో ఎందుకు హరీష్ రావు గారు బందిపోట్ల ముఠా నాయకుడు? ఎందుకంటే ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఈ రాష్ట్రంలోని రైతులందరినీ కూడా పీల్చి చెల్చి చెండాడిన చరిత్ర గత ప్రభుత్వాన్ని. రైతుల
వ్యతిరేకి ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని, నిరుద్యోగుల వ్యతిరేకి ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని, రైతుల మీద ఇలా ముసలి కన్నీరు కాస్తున్న హరీష్ రావు గారు మీరు బహిరంగ చర్చకు రామని ఎన్నోసార్లు మా మంత్రులు కూడా సవాల్ విసిరు. ఇదే ఛాలెంజ్ చేసుకొని నేను వస్తా, ఆర్ట్స్ కాలేజ్కి రామంటావా, కోటి చౌరస్తా కాటికి వస్తారు. ఈ లెక్కలో మా ముఖ్యమంత్రి గారు రాసిన ఈ లెక్కలో తప్పుంటే నేను కోటి చౌరస్తా కాడ ముక్కు నేలకు రాసిపోతాను. ఈ సందర్భంగా మనేసా ఒకవేళ హరీష్ రావు గారు వారు తప్పును ఒప్పుకుంటే వారు రాజీనామా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరుతాడు. గతంలోని సోయి రైతులు చనిపోతుంటే రైతులు తనువు చాలిస్తుంటే కల్లాలలో కాంగ్రెస్ అనే కార్యక్రమం తీసుకొని ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు క్యాడర్ ను మమ్మల్ని తోలి కల్లాలలో కాంగ్రెస్ అనే నిదానం తీసుకొని ఆ రోజు రైతులకు భరోసా ఇచ్చినాం కాబట్టి ఈ రోజు రైతులకి రుణమాఫీ చేయగలిగినాం. అదే విధంగా రైతులకే కాదు, కూలి రైతులకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే చరిత్ర కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారంటే ఈ రాష్ట్రంలో ఒక 29 రాష్ట్రాలకు ఈ రోజు ఆదర్శంగా నిలిచిందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రైతుల పక్షాన హరీష్ రావు గారికి అడిగే హక్కు గాని, అడిగే ధైర్యం గాని, అడిగే సాహసం చేయకూడదు. ఆయన 1,000 చూపిస్తే నేను 5,000 చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. 10 సంవత్సరాల్లో రైతులకు ఖర్చు పెట్టిన ఖర్చు ఎంత, ఈ 7 నెలల్లో కాంగ్రెస్ పార్టీకి ఖర్చు పెట్టిన ఖర్చు ఎంత, దాని మీద చర్చకు ఏ డిబేట్కి వస్తాడో రమ్మని ఈ సందర్భంగా నేను హరీష్ రావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో మరి వానలు రాకాయి, అదే విధంగా కళ్ళల్లో తనువులు చాలిస్తుంటే మీటర్లు పెట్టడానికి పోతే తేళ్లు పాములు కుట్టిన చరిత్ర గత ప్రభుత్వంలో ఉంటే రైతులు గుండె మీద చేసుకొని నిద్రపోతూ నా బిడ్డ ఇంత మంచి పనులు చేస్తున్నారని తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది రైతులు ఈ రోజు ప్రశంస జల్లులు కురిపిస్తూ రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంటా ఉన్నారు. ఓకే, 1 మినిట్. మీరు అన్నారు రైతు బంధు కింద 6 ఏళ్ళుగా తెలంగాణ గతంలో ఉన్న ప్రభుత్వం 6 ఏళ్ల కాలంలో 72,000 కోట్లు ఇచ్చింది రైతులకు. రైతు బంధు ద్వారా అందించాము. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నుంచి ఇది మొదటి దసరా. ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఇప్పటి